అంటే అతను టాపర్ కదా? అయ్యో రామా, ఆ ఇయర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరిలో వాడే లాస్ట్. నెగటివ్ మార్కింగ్ తో చూస్తే వాడి స్కోర్ -400. ఎంసెట్ హిస్టరీలోనే ఇంత నీచమైన మార్క్స్ ఎవ్వరికి రాలేదు. రేయ్, షెడ్ అంతా నీట్గా పెట్టండి రా. తల్లాడిపోవాలా. రేయ్, టైర్లు ఏంట్రా అక్కడ పడేసావు? అక్కడ ఆయిల్ ఏంట్రా? అరే, నా షెడ్ అంటే ఏమనుకున్నారా? నాలాగా నీట్గా ఉండాలరా. అంజలి, అంజలి, ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న విషయం ఇదే, కానీ ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అసలు నువ్వు మనిషివేనా? ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతావు? అంజలి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకో. మాట్లాడుకు. అంజలి, మాట్లాడుకు. అంజలి ప్లీజ్. సెక్యూరిటీ అది కాదురా, అంజలి నన్ను తిట్టినా కొట్టినా నేను పట్టించుకోనురా. మరీ నేను జనాభా లెక్కలేనట్టు కటింగ్ ఇస్తుంది సా, ఇక్కడ గాలిపోతుందిరా. అది లగి రే ఫంటరు, ఈరోజు మందు ఎంత కొట్టినా ఎక్కట్లేదేంట్రా? మందులో కిక్కు తగ్గిందా, బాధ ఎక్కువైందా? డూప్లికేట్ తెచ్చుంటాడు సరికి అలాంటి. నువ్వే చెప్పావు కదరా, ఆడవాళ్ళు ఒకసారి ఇష్టపడితే ఏం చేసినా పట్టించుకోరని. మరి అదేంట్రా, ఎదురు పడితే పక్క తప్పకుండా పలకరితే పట్టించుకోదు. ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని. ల్యాండ్ లైన్ ఫోన్ చేయన్నా, ల్యాండ్ లైన్ దాని స్విచ్ ఆఫ్ ఉండదుగా. ఓ కరెక్ట్. హలో అంజలి, నువ్వు ఉన్నావు నాకు తెలుసు. ప్లీజ్ ఫోన్ పెట్టేకు. నువ్వు మాట్లాడిపోయినా పర్వాలేదు, కనీసం నేను చెప్పేది విను. నిన్ను కావాలనుకున్నంతకాల లైఫ్లో నేను ఇంకెవరిని కావాలనుకోలేదు. నువ్వు లేకుండా నేను ఉండలేను అంజలి. ఇంతవరకు నేనేం చేసినా కేవలం నీ కళ్ళల్లో చేశాను. నేను ఎంత బాధ పెడతాను నేను అనుకోలేదు. నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను, కానీ దయచేసి ఒక్కసారి క్షమించాలని చెప్పు. ఒక్కసారి మాట్లాడండి ప్లీజ్. అంజలి, ఒక్కసారి మాట్లాడు. మరి నువ్వే చెప్పు, నన్ను ఏం చెప్పను. ఏం చెప్పినా చేస్తాను. ప్లీజ్ అంజలి, ఎలా ఉండమంటాను? ప్లీజ్. ఎవడాడు బుజ్జమ్మ? ఎవరూ లేరు. నేనంతా విన్నాను బుజ్జమ్మ. ఎవడాడు? ఎవరు లేరు నాన్న. అడిగేది నిన్నే బుజ్జమ్మ. ఎవడాడు? వెంకటేష్ ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు? ప్రగతి కాలనీలో మెకానిక్. మెకానిక్కా? మెకానిక్కా? రే కొండ, రే కొండ, వాడెవడో వెంకటేశం అంట, ప్రగతి కాలంలో మెకానిక్ అంట. అమ్మాయి జోలికి వస్తుండు. అర్ధరాత్రి ఇంటికి ఫోన్ చేసి బుజ్జమ్మని ఏడిపిస్తుండు. ఏడిపించడమా? తనేమి నన్ను ఏడిపించట్లేదు. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో బుజ్జమ్మ. అరే కొండ, అన్నా రేపటి నుంచి ఆడు బుజ్జమ్మ పేరు తలచాలంటేనే గజ్జ గజ్జ వణికిపోవాలా. చేపం తోమినట్టు తోమి అన్ని మూసి నదిలో కలిపిరా. నా పదరా. నాన్న, నా మాట వినండి నాన్న. ఫోన్ చేస్తాడా వాడు? ప్లీజ్, ప్లీజ్ ఆగండి నాన్న. నీకేం తెలియదు, నువ్వు తప్పుకో. వెంకటేష్ అన్న ఏం చేయకండి నాన్న. నువ్వు చిన్న పిల్లవి, నేను చూసుకుంటా కదా. నాన్న, నేను చెప్పేది వినండి. బుజ్జమ్మ నువ్వు తప్పుకో. నాన్న, నేను వెంకటేష్ అని ప్రేమిస్తున్నా. నేను వెంకటేష్ అని ప్రేమిస్తున్నా. I'm in love with him, నాన్న. లవ్వా? మెకానిక్ తోనా? ఏమో నాన్న, నాకు తెలీదు. ఎలా నచ్చాడు, ఎందుకు నచ్చాడు, ఇలాంటి రీజన్స్ అడగొద్దు. కానీ నాకు వెంకటేష్ అంటే చాలా ఇష్టం. ఈ విషయం ఇంతవరకు తనకు కూడా చెప్పలేదు. మొదట మీకే చెప్తున్నా. నా లైఫ్లోకి రాకముందు ప్రతిరోజు ఒకేలా ఉండేది. తను నాకు పరిచయం అయ్యాక ప్రతిరోజు ప్రతి క్షణం ఒక్కోలా ఉంటుంది. He added colors to my life. చిన్నప్పటి నుంచి నాకు అమ్మలేని లోటు తెలియకుండా పెంచాం. నేనేది అడిగితే అది ఇచ్చాం.
ప్లీజ్ నాన్న ఫర్ ద లాస్ట్ టైం నాకు వెంకటేశం కావాలి నాన్న ప్లీజ్ నేను మీతో ఒకసారి మాట్లాడాలి. మా అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకుంటున్నారట. ఆ విషయం తేల్చేద్దామని మా అంజలి చదువు, సంధ్య, ఆస్తి, హోదా లేని ఓ సాదాసీదా మెకానిక్ను ప్రేమిస్తుందని తెలిసి సహజంగానే ఓ తండ్రిగా బాధపడ్డాను. ఏంటండి మీరు అనేది? నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. ఆ తర్వాత నాకు తెలిసొచ్చింది, అసలు పుట్టేటప్పుడు మనం ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం, ఈ మధ్యలో జరిగేదంతా మిథ్య. దాన్ని తెలుసుకోవడమే అసలైన విద్య. ఆస్తి, హోదా, పేరు ఇవన్నీ మధ్యలోనే వస్తుంటాయి, మధ్యలోనే పోతుంటాయి. వీళ్ళిద్దరి ప్రేమను కాదనడానికి మనమెవరం చెప్పండి? వాళ్ళ ఆనందం కంటే మనకి ఇంకేం కావాలి? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోమని అడగడానికి వచ్చాను. అదెంత మాట అన్నయ్య గారు. అంజలి లాంటి అమ్మాయి మా ఇంటికి రావడం మా అదృష్టం. తల్లి లేని పిల్ల, ఏ లోటు లేకుండా పెంచాను. ఇక మా అంజలి బాధ్యత మీదేనండి. మీరు నిశ్చింతగా ఉండండి, మా కన్న కూతురులా చూసుకుంటాం. ఇంకో విషయం, ఇదేదో లవ్ మ్యారేజ్ కదా, లాంఛనాలు ఉండవని అనుకోవద్దు. మీ పద్ధతి ప్రకారమే పెళ్లి వైభవంగా జరిపిద్దాం. చాలా సంతోషం అండి, మీ ఇష్ట ప్రకారం జరిపిద్దాం. ఏ గీత, ఒకసారి అంజలి పిలువే. అంజలి చిన్న అర్రవకే. అంజలి ప్లీజ్. ఎందుకు పిలిచా అది నీకు సారీ చెప్దామని. సరే చెప్పు అంజలి సారీ, ఇంకా జీవితంలో ఎప్పుడు నేను నీతో అబద్ధం చెప్పను. ఓకే ఇంక నేను వెళ్తాను ఏంటి నేను నిన్ను ఒకసారి హక్ చేసుకున్నా. వాట్ నో ఛాన్స్ ప్లీజ్. వద్దన్నా నిజంగా వెంకటేశం నా మాట ఒకసారి. బాగుంది కదా? వద్దులు ఒక్కసారి ఫీల్ వెంకటేశం, no, ఫీల్ అవ్వు, వద్దులు. పట్టుకో నా మాట విను. వద్దు అన్నయ్య ఏంటిది అయ్యలేదే, అదేదో ఇరుక్కుంటాను జడలో. అది అంజలి మీ ఫాదర్ పిలుస్తున్నారు. అంజలి బాయ్. కంగ్రాట్స్ అన్న. అంజల్ లాంటి అమ్మాయి నీకు దొరికిందంటే నీది మామూలు లక్ కాదు. థ్యాంక్స్ రా. రాయ్ బిల్లు కట్టరా. ఏంటి కట్టేది? అదే డబ్బు లేవు. నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నావు కదరా, ఏం చేస్తున్నావు? ఎక్కడ్రా? ఫ్లాట్ అమ్మయ్యా, కారు అమ్మయ్యా, లైఫ్ ఇన్సూరెన్సా, హెల్త్ ఇన్సూరెన్సా, నా పిండా కూడా ఆడి సార్థమా? నా వల్ల కాదురా మామ, ఈసారి నువ్వే కానీ ఇచ్చేసి. ఆ పండహ అయిపోతుంది. ఓయ్ ఇంకా ఎంతసేపు? పోయి అయిపోయింది. త్వరగా రా. ఇదిగో తీసుకోండి. గట్టిగా పెట్టచ్చు కదా. ఏమండి? అన్నయ్య గారు బావగారు మీరు ఎప్పుడు వచ్చారు? రండి. రండి కూర్చోండి. నేను కూర్చోవడానికి రాలేదు, ఒక ముఖ్యమైన విషయం మీకు చెబుదామని వచ్చాను. ఏంటది అన్నయ్య గారు? ఈ పెళ్లి జరగదు. అదేంటండి అలా అంటున్నారు? ఎందుకు ఏమిటి అని కారణాలు అడగద్దు. మీ అబ్బాయి మా అమ్మాయి కరెక్ట్ కాదంతే. ఇంతకాలం నేనేం చేసినా మా అమ్మాయి సంతోషం కోసమే చేశాను.
కానీ పెళ్లి చేస్తే మా బుజ్జమ్మ సంతోషానికి దూరం అయిపోతుంది. తెలిసి నేను ఆ పని చేయలేను. అందుకే నన్ను క్షమించండి. అదేంటండి నేను మీరే కదా వచ్చి అడిగారు, మరి ఈ రోజేంటి ఇలా? నిన్న తొందరపడి వచ్చాను కాబట్టి క్షమించమని అడుగుతున్నాను. కానీ పెళ్లి మాత్రం జరగదు. ఏంటండి ఆటగా ఉందా? వద్దు, నేను ఆటలాడడం మొదలెడితే అల్లాడిపోతారు. గౌరవంగా చెప్పిపోదామని వచ్చాను, గొడవకు రాలేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏయ్, ఆగో, నన్ను మాటల వరకే ఆగనివ్వండి. ఏదైనా చేసే పరిస్థితికి తీసుకురాకండి. నా కూతురు ప్రేమ విషయం ప్రపంచానికి తెలిసిన దానికి ఘనంగా పెళ్లి చేయగలను. ఈ వయసులో కన్న కొడుకు ఎంత అవసరమో నాకంటే నీకే బాగా తెలుసు. ఆణ్ణే లేకుండా చేసుకోవద్దు. కొండా! అసలు ఏం జరిగింది నాన్న? చిన్నపిల్లవి, నాన్న, నీకేం చెప్పు. తెలీదు, రాబోతుందా? రా. నాన్న, ఏం జరిగిందో చెప్పు. వెంకటేశం! అసలు ఏం జరిగింది సార్? ఏయ్, పార్ట్లుగా ఇరగొట్టేయండి. ఆగమ్మా, ఆగు. ఏయ్, ఏం చేయగలరా? నాన్న మాట వినండి. నాన్న, అసలు ఏం జరిగిందో చెప్పండి. పావురానికి పంచరానికి పెళ్లి చేసే పాడు లోకం. వద్దు తమ్మి, ఈ పైసలున్న పోరులు నీకు వద్దు. నెక్స్ట్ టైం నీ రేంజ్కి తగ్గట్టు ఏ ఆటో వద్దామో బల్లగొట్టు. ఇంజనీరింగ్ ఫస్ట్ అని చెప్పవు, 4వ తరగతి ఫెయిల్ అని చెప్పు. ఇంత ట్రాజెడీ స్టోరీ విన్న తర్వాత ఇక నేను ఉండ తమ్మి, నా వల్ల కాదు, నేను పోతా. ఎక్కడికి పోయేది? లాస్ట్లో క్వశ్చన్ ఉంటుందని చెప్పినా కదా. షూట్ ఇట్. ఒకరోజు అంజలి ఫాదర్ మా ఇంటికి వచ్చి మా అమ్మాయికి నువ్వంటే ఇష్టం అన్నాడు. వెరీ గుడ్, పెళ్లి చేస్తా అన్నాడు. ఖుష్. మంచిది. నెక్స్ట్ డే వచ్చి మీ ఇద్దరు పెళ్లి క్యాన్సిల్ అన్నాడు. పగలగాడాడు. సర్ప్రైజ్. ఇమీడియట్లీ నేను వెళ్ళి ఎందుకండి పెళ్లి క్యాన్సిల్ అని అడిగా. రౌడీలతో పిచ్చ కొట్టుడు కొట్టించి రోడ్డు మీద పడేశారు. అసలు ఏం జరిగిందంటావు? ఒక క్వశ్చన్ అని ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను. ఏదో ఒకటి చెప్దాం. తమ్మి, పిల్లనిస్తానన్న ఎంబట్నే జనతా బార్లో దూరినావు. ఫుల్గా మందు కొట్టి పొడితో డాన్స్ ఆడినావు. ఆడికి ఎన్నో కాలింది, నిన్ను కొట్టి బగాయించు. ఏంది ఇట్లా కొట్టినావు? మరి ముందు రోజు కూడా మందు కొట్టి వాళ్ళ ఇంటికి ఫోన్ చేశా కదా, అప్పుడు లేదు ఇప్పుడేంటి? అదే తమ్మి సమజైతలేదు. ఆకాశంలో చుక్కలేనా చెప్తాన్నావు కదరా. సమజైంది తమ్మి. ఏంది అది? కుక్కట్ల మందు వస్తుంది కదా అని ఎవడు పడితే ఆడు చెప్పిన స్టోరీలు సొల్లు వినకూడదు తమ్మి. ఎవడన్నా చెప్పండి రా, అసలు ఏం జరిగింది? నేను చెప్తా. ఈడేవాడు నేను చెప్తా. ఈడికి కూడా మంది ఎక్కువైనట్టుంది, బయట తీసేయండి. నీ పేరు వెంకటేశం, నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు అంజలి. ఆ బుట్టోడి చదువుతుంటే మీ నాన్న పేరు కృష్ణారావు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో హెడ్ క్లర్క్. అంజలి వాళ్ళ నాన్న పేరు శివప్రసాద్, అంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చేరారు. రోడ్ నెంబర్ 12లో లంక్ అంత కొంత. అతను వాడే ప్రతి కారు నెంబర్ 6666. ఎవరు నువ్వు? ఇవన్నీ నీకు ఎలా తెలుసు? ఇవే కాదు,
నువ్వు అడిగే ఆ ప్రశ్నకి సమాధానం నా ఒక్కడికే తెలుసు.